సాహద్ చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళా న్యాయవాద క్రీడా పోటీలను స్థానిక ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సూర్యపల్లి నాథ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్తో పాటు హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ప్రశాంతతను, శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయని, నిత్యం కేసులతో కుస్తీ పడుతున్న న్యాయవాదులకు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా క్రీడలు దోహదపడతాయని, క్రీడల వల్ల మానసిక సంబంధాలు మెరుగుపడతాయని, తాను స్పోర్ట్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు చాలా క్రీడలు నిర్వహించారని, అతి పిన్న వయసులోనే గుర్తింపు పొందిన క్రీడాకారుడు, హాకీ క్రీడాకారుడు ధ్యానచంద్ వలన భారత్కి 3 బంగారు పతకాలు వచ్చాయని, అతనిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. క్రీడలలో గెలుపోటములు సహజమని, క్రీడల్లో పాల్గొనడమే ప్రధానంగా భావించాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, క్రీడల్లో కూడా ముందుండాలన్నారు. ఈ విధంగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి మహిళలందరినీ ఒక తాటిపై తీసుకొచ్చిన నిర్వాహకుడు తాళూరి దిలీప్ చౌదరిని అభినందించారు. ఎన్నో వ్యవసాయ ప్రయాసాలు ఓర్చుకుని రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ఖమ్మంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. బాబు సుమారు 8 సంవత్సరాల వాడికి ఆ రోజు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత చాలా బాధపడ్డాం. అయినప్పటికీ ఏంటంటే మేము ఇక వాడిని మర్చిపోలేని పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే న్యాయవాద వృత్తిలో ఉంటున్నా, ఇక పూర్తి స్థాయిలో నేను న్యాయవాద సంక్షేమం కోసం పోరాడుతున్నా. మరి రాష్ట్ర వ్యాప్తంగా మా న్యాయవాద మిత్రులందరినీ కూడా ఏకం చేయాలి, వాళ్ళందరినీ అసెంబ్లీ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా మనం రాష్ట్ర వ్యాప్తంగా జెంట్స్కి స్టేట్ వైడ్గా క్రికెట్ పోటీలు పెట్టాను. ఈసారి కొంచెం ఒక అడుగు ముందుకేసి మా మహిళా న్యాయవాదులు, మా అక్క చెల్లెలందరూ కూడా ఖమ్మంకి రావాలి, వాళ్ళతోటి ఆటల పోటీలు పెట్టాలన్న ఉద్దేశంతో మా ఆర్గనైజింగ్ కమిటీ తిరుమలరావు గారు, పసుపురెడ్డి గారు, దిశాల్ కృష్ణారావు గారి సపోర్ట్ తోటి మా పొన్నం అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జస్టిస్ నందా గారిని కలిసి జస్టిస్ నందా గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. జస్టిస్ నందా గారు ఎప్పుడైతే వచ్చారో మాకు సంపూర్ణంగా సక్సెస్ అయిందని భావిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 14 బార్ అసోసియేషన్లు, మేజర్ బార్ అసోసియేషన్ల నుండి టీమ్స్ రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రంగారెడ్డి హైకోర్టు, మల్కాజ్గిరి, కుక్కట్పల్లి, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు, మంచిర్యాల్, ఖమ్మం, కోదాడ, మనుగూరు, కొత్తగూడెం నుండి, వరంగల్ నుండి కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. ఇలానే ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ తెలంగాణ రాష్ట్రంలో చరిత్రాత్మకమైన రోజు. తాళూరి దిలీప్ చౌదరి వాళ్ళ బాబు సాహస మెమోరియల్ ట్రస్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో, నా దేశంలో కూడా ఎక్కడ కూడా మహిళలకి గేమ్స్ జరిగిన ఘటన ఎక్కడ లేదు. మొట్టమొదటిసారి సాహస బంటి మెమోరియల్ ఆధ్వర్యంలో వాళ్ళ నాన్నగారు దిలీప్ చౌదరి న్యాయవాది వృత్తిలో ఉండి, నా కుమారుడు ఆత్మ శాంతించాలా అనే ఒక ఆలోచనతో నేను న్యాయవాద వృత్తి చేస్తున్నాను, ఈ న్యాయవాద వృత్తిలో న్యాయవాదులతోనే మమేకం కావాలని ఒక దృఢ సంకల్పంతో ఇది 3వసారి. పోయిన సంవత్సరం అంతర్జిల్లా క్రికెట్ పోటీలు డే అండ్ నైట్ మ్యాచ్, అంతకుముందు కూడా క్రికెట్ మ్యాచ్, కబడ్డీ మ్యాచ్. ఈ సంవత్సరం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మహిళా న్యాయవాదుల చేత గేమ్స్ నడిపించాలనే ఆలోచనతో ముందుకు రావటం. ఈరోజు సామాజిక అవగాహన కలిగి సమాజం పట్ల ప్రేమ కలిగిన ఒక న్యాయమూర్తి జస్టిస్ నందా గారు ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం రావటం, దాదాపు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు, 1-2 జిల్లాలు మినహా ఉమ్మడి 10 జిల్లాల్లో దాదాపు 200 నుంచి 250 మంది మహిళల క్రీడాకారులు రావటం. ఈరోజు ఒక పండగ వాతావరణంలో గేమ్స్ ప్రారంభమైనాయి. ఈ గేమ్స్ విజయవంతం చేయడంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని బార్ అసోసియేషన్ల అధ్యక్షులు, అన్ని బార్ అసోసియేషన్ల లేడీస్ రిప్రజెంటేషన్లు వాళ్ళు చాలా కృషి చేశారు. మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మహిళా న్యాయవాదులందరికీ, అదేవిధంగా మహిళా తరలించిన బార్ అసోసియేషన్ వాళ్ళకి, ముఖ్యంగా మా మిత్రుడు తాళూరు దిలీప్ చౌదరి
ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా పడి గత నెల రోజుల నుంచి ఒక ఆర్గనైజింగ్ కమిటీగా ఏర్పడి ఒక తిరిసల కృష్ణారావు, పసిపిరెడ్డి శ్రీను, రావుల వెంకటు ఇంకా తదితరులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి విజయవంతంగా మీ అందరం కూడా మా పడ్డ శ్రమకి ఈరోజు ఫలితంగా మేము భావిస్తున్నాం. ఈరోజు మీరందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు ఎంతమంది క్రీడాకారులు పాల్గొని ఎంత క్రమశిక్షణతో ఆడుతున్నారో. మీ ద్వారా మళ్ళీ ఒకసారి వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ రేపు కూడా ఇలానే ఆడి రేపు సాయంత్రం మీరందరూ విజేతలు బహుమతి తీసుకొని పోవాలని ఖమ్మం జిల్లాకి ఒక మంచి పేరు. అదేవిధంగా దీన్ని కండక్ట్ చేస్తున్న ఇప్పుడు తాళ్ళూరి దిలీప్ చౌదరి వారి కుమారుడు జ్ఞాపకార్థం ఈ యొక్క టోర్నీని స్టేట్ వైజ్గా తెలంగాణ మహిళా న్యాయవాదుల పోటీగా దీన్ని క్రీడాకారులందరికీ ముందు తీసుకొచ్చి మా న్యాయవాదులందరూ కూడా అంటే మహిళా న్యాయవాదులందరూ కూడా ఇది ఒక ఈ ఈవెంట్లో పాల్గొని ఇది మానసిక ప్రశాంతత కొరకు తనకైతే అలాగే మహిళా న్యాయవాదులకు కూడా కొద్దిగా మానసిక ప్రశాంతత కొరకు అలాగే వాళ్ళు తమ పరిధిలో ఉన్న గేమ్స్ మొత్తం ఏదైతే గేమ్స్ ఆడగలరో అన్ని గేమ్స్ అన్ని జిల్లాల తరపున మేజర్ జిల్లాల తరపున అన్ని జిల్లాల తరపున వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు క్రీడాకారులందరికీ సహృదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే విన్నర్స్ అయినా రన్నర్స్ అయినా ఆట మొత్తం అయిపోయేంత వరకు ఉండి రేపు కూడా ఈ టోర్నమెంట్ విజయవంతంగా ముగించి వెళ్ళగలరని కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లాలో ఖమ్మం బార్ అసోసియేషన్ సహకారంతో దిలీప్ గారు వాళ్ళ బాబుకి గుర్తుగా ఈరోజు టోర్నమెంటు 3వ సంవత్సరం నడుపుతున్నారు. దాని భాగంగా ఇలా మహిళలకు అంటే మార్చి 5వ తారీఖున మహిళా దినోత్సవం, దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వైద్యగా మొత్తం కూడా మహిళలకి అడ్వకేట్లకి ఇలా క్రీడలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఖర్చుతో ఈరోజు అన్ని బార్ల నుంచి కూడా క్రీడామరులు వచ్చారు. దానికి జస్టిసు మేడం గారు, నందా మేడం గారు, హైకోర్టు జడ్జి గారు వచ్చారు. అలాగే జిల్లా జడ్జి గారు రాజగోపాల్ గారు కూడా ప్రజెంట్ అయ్యారు. అలాగే రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ కాంగ్రెస్ అధ్యక్షులు మన అశోక్ గౌడ్ గారు కూడా ఇలా ప్రజెంట్ అయ్యారు. అలాగే ఫెడరేషన్ ప్రెసిడెంట్ కుండలరెడ్డి గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఇది విజయవంతంగా నడుస్తుంది. అన్ని టీములు కూడా ఉత్సాహంగా ఒక కుటుంబంలో న్యాయవాదుల కుటుంబంలో ఎలా ఆడుతున్నారో అంతా కలిసిమెలిసి మంచిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఇలా గేమ్లు నడుపుతున్నారు. ఇదంతా కూడా దిలీప్ చౌదరి యొక్క నేతృత్వంలో ఆ బాబు గుర్తుగా ఈ టోర్నమెంట్ను నడుపుతున్నారు. అతనికి మా బార్ నుంచి ఖమ్మం జిల్లా బార్ నుంచి అతనికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో పెట్టి మా బార్ యొక్క ప్రతిష్టను కూడా ఈరోజు దిలీప్ చౌదరి గారు పెంచాడు. అలాగే ఆ ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్న కార్యక్రమంలో దిలీప్ చౌదరి గారు అతని శ్రమ అతని కష్టం మేము చూస్తున్నాము. అతనికి మేము ఎప్పుడు కూడా వెన్నండుగా ఉంటామని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. మేము మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కోర్ట్ బార్ అసోసియేషన్ తరఫున ఈ దిలీప్ చౌదరి గారు వాళ్ళ సన్ యొక్క మెమోరియల్లో ఈ టోర్నమెంట్ ఏర్పాటు ఏదైతే చేయడం జరిగిందో దానికి అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున మా కోర్టు నుండి ఒక 30 మంది మహిళా న్యాయవాదులతో రావడం జరిగింది. అన్ని ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ నిజంగా కూడా దిలీప్ చౌదరి గారిని మేము చాలా అభినందిస్తున్నాం. ఎందుకంటే మంచి అరేంజ్మెంట్స్తో ఒక మహిళా న్యాయవాదులందరికీ కూడా మంచి కాన్సెప్ట్ను పెట్టి అందరినీ ఒక దగ్గర జమ చేయడానికి అందరిని ఒక దగ్గర చేర్చి ఇవాళ ఈ టోర్నమెంట్స్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో చాలా అభినందనీయము. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా సిస్టమేటిక్గా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ మనం చూసినాము హైకోర్టు జడ్జి గారిని కూడా పిలుచుకోవడము, ఇక్కడ లోకల్లో ఉన్న పెద్దలను న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి పెద్దలను అందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. వారికి మా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మా క్రికెట్ టీంతో పాటు మల్కాజ్గిరి నుంచి అన్ని ఈవెంట్స్లో కూడా మా మహిళా న్యాయవాద సోదరుమణులందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సక్సెస్ఫుల్ చేయాలని వచ్చినాం ఇక్కడికి. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్ట్ బార్ అసోసియేషన్ నుంచి దాదాపు 40 మంది మహిళా న్యాయవాదులు, అలాగే మా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ అశోక్ గారు, ఇంకా 2 మిత్రులు కలిసి బస్సులో ఆర్టీసీ డిలక్స్ బస్సులో నిన్న నైట్ రావడం జరిగింది. మన దిలీప్ చౌదరి గారి
పిలుపు మేరకు తను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను గుర్తించి వారికి కూడా క్రీడలు ముఖ్యమని చెప్పేసి ఈ సంవత్సరం వాళ్ళ బాబు మెమోరియల్ 3వ సంవత్సరము. ఇంతకుముందు 2 ఇయర్స్ ఓన్లీ జెంట్సే ఉండే. ఫస్ట్ టైము మేము కూడా రిక్వెస్ట్ చేసినాము లేడీ అడ్వకేట్స్ కూడా వాళ్ళకు కూడా కొన్ని గేమ్స్ ఉండాలంటే ఈసారి ప్రత్యేకంగా ఓన్లీ లేడీ అడ్వకేట్స్కే మొత్తం స్టేట్ వైడ్ పెట్టి అందరిని ఇన్వైట్ చేసిండు. కానీ మా రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి మాత్రం అత్యధికంగా 40 మెంబర్స్ వచ్చారు. అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తారు. అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే తనకి చేసే కార్యక్రమం ఎవ్రీ ఇయర్ చేస్తాడు కాబట్టి జెంట్స్కి చేసినా కానీ లేడీ అడ్వకేట్స్ కూడా కంపల్సరీ గేమ్స్ పెట్టాలని చెప్పేసి తనను మేము మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్ని బార్ అసోసియేషన్ తరపు నుంచి కూడా మళ్ళీ కుకట్పల్లి కానీ మల్కాజ్గిరి కోర్టు బార్ అసోసియేషన్ కానీ వచ్చినాయి. మా రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులకైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నా. ఎందుకంటే కబడ్డీ, క్రికెట్ 2 మ్యాచ్లు కూడా బిగ్ మార్జిన్తో గెలిచినందుకు మా వాళ్ళకు అందరూ కూడా చప్పట్లతోని వాళ్ళకు కృతజ్ఞత తెలియజేయాలి. ఇంకా ఫైనల్స్ కాలేదు. ఫైనల్లో కూడా మేమే గెలుస్తామని చెప్పేసి మా క్రీడాకారులు అయితే చాలా బాగా ఆడుతున్నారు. వీ విల్ ఎంకరేజ్ దెమ్ అండ్ సపోర్ట్ దెమ్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ గేమ్స్ అండ్ విష్ ఆల్ ది సక్సెస్. మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ నుండి మహిళా న్యాయవాదులందరూ ఇక్కడ స్పోర్ట్స్లో పాల్గొనడానికి వచ్చాము. ఇది సాహస్ మెమోరియల్ అని దిలీప్ చౌదరి గారు కండక్ట్ చేస్తున్నారు. చాలా బాగా అరేంజ్మెంట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ మా మహిళలుని ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఈ క్రికెట్ కానీ అన్ని స్పోర్ట్స్ సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ అరేంజ్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగ మహిళల్ని ప్రోత్సహించి ఇంకా కార్యక్రమాలు చేయాలని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. బార్ అసోసియేషన్ నుండి వచ్చాము. ముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చింది సాహస్ చౌదరి మెమోరియల్ ట్రస్ట్ వారు నిర్వహించే క్రీడలను పాల్గొనడానికి వచ్చాము. ఇక్కడ కబడ్డీ, ఖోఖో, క్రికెట్, త్రోబాల్, చెస్ ఇవన్నిట్లలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. మేము మొత్తం 30 మంది మహిళలం ఇక్కడ పాల్గొనడానికి వచ్చాము. అందరూ కూడా బాగానే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఖమ్మంలో జరిగే అన్ని గేమ్స్ స్పోర్ట్స్కి మేము మల్కాజ్గిరి బార్ నుంచి వచ్చాము. ఇది తాలూరి సాహస్ చౌదరి మెమోరియల్ ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేయబడింది. దాని ట్రస్ట్ పర్సన్ దిలీప్ చౌదరి అనేసి చాలా బాగా అరేంజ్ చేశారు. గ్రౌండ్ అరేంజ్ చేశారు, రూమ్స్ అరేంజ్ చేశారు, ఫుడ్ మాకు అంటే ఏ లోటు లేకుండా వాటర్తో సహా అన్నీ వచ్చాయి. లేడీస్ అందరం కలిసి అంటే మాకు ఒక ఇంట్లోనే కాకుండా బయట ప్రపంచంలో కూడా మాకు ఎంకరేజ్ చేసినట్టుంది. థ్యాంక్స్ టు చౌదరి సార్. అందరికీ మాకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్స్. నుంచి వచ్చాము 30 మెంబర్స్ దాకా మేము లేడీస్ అందరం వచ్చాము. సార్ ఫెసిలిటీస్ అన్నీ బాగా అరేంజ్ చేశారు. మాకు ప్రతి ఒక్క విషయంలో కూడా దగ్గరుండి కనుక్కుంటున్నాడు. ఇది ఏం చేయాలా, ఎట్లా చేయాలా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని ప్రతి ఒక్కటి కనుక్కొని తెలుసుకుంటున్నాడు. చాలా థ్యాంక్స్ సార్కి, దిలీప్ సార్కి. ఓకే, ఎస్ సార్, ఫస్ట్ టైం ఇది లేడీస్కి. చాలా హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ టైం మేము బయటకు వచ్చినాం ఇన్ని ఇయర్స్ తర్వాత మా లైఫ్లో. చాలా థ్యాంక్స్ దిలీప్ సార్కి. ఓకే, థ్యాంక్ యూ.